సరళీకరణ మరియు లక్ష్యాలు. సరళీకరణ. ఉదారీకరణ అనే పదం తరచుగా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన వ్యక్తిగత కార్యకలాపాల పరిధిపై పరిమితులను తొలగించడాన్ని సూచిస్తుంది. సాధారణంగా ఇది ప్రభుత్వం గతంలో ఆర్థిక లేదా సామాజిక విధానంపై విధించిన అడ్డంకులను తొలగించడాన్ని సూచిస్తుంది. భారతదేశ ఆర్థిక సంస్కరణకు 1985 నాటి చెల్లింపుల బ్యాలెన్స్ సంక్షోభం తోడ్పడింది. సంక్షోభం కారణంగా దేశం తన రుణ బాధ్యతలు మరియు అవసరమైన దిగుమతులు రెండింటినీ కవర్ చేయలేకపోయింది. భారతదేశంలో సరళీకరణను అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్ మరియు పివి నరసింహారావు వంటి మంత్రులు ప్రారంభించారు. సరళీకరణ యొక్క లక్ష్యాలు: భారతదేశంలో పెరుగుతున్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో ప్రైవేట్ రంగం ప్రమేయాన్ని పెంచడం, భారతీయ సంస్థలలో విదేశీ పెట్టుబడులను పెంచడానికి, దేశీయ భారతీయ కార్పొరేట్ పోటీతత్వాన్ని ప్రోత్సహించడానికి, భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని పెంచడానికి, దేశీయ మరియు అంతర్జాతీయ వ్యాపారాలు వృద్ధి చెందేలా ప్రోత్సహించడం, భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో సహాయపడటానికి, దిగుమతులు మరియు ఎగుమతులను నియంత్రించడం మరియు అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం. దీనికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్: 1966 మరియు 1980లలో విఫల ప్రయత్నాలు జరిగినప్పటికీ భారతదేశం యొక్క సరళీకరణ ప్రాజెక్టు చివరికి 1991లో ప్రారంభమైంది. పారిశ్రామికీకరణ, ప్రైవేటు మరియు అంతర్జాతీయ పెట్టుబడులకు ఎక్కువ పాత్ర మరియు స్వేచ్ఛా మార్కెట్, ఆర్థిక వ్యవస్థ స్థాపనతో సహా అనేక లక్ష్యాలను సాధించడానికి ఆర్థిక సరళీకరణ ఆలోచన భారతదేశంలో ఆమోదించబడింది. గతంలో ప్రభుత్వ రంగానికి మాత్రమే అందుబాటులో ఉండే అనేక ముఖ్యమైన పరిశ్రమలు ప్రైవేట్ కంపెనీలకు తమ పరిమితులను తగ్గించాయి. సరళీకరణ ప్రవేశపెట్టిన తర్వాత భారతదేశం క్రింది మెరుగుదలలను చవిచూసింది. ఇందులో అంతర్జాతీయ పెట్టుబడులకు అన్ని నిషేధిత అడ్డంకులు తొలగించబడ్డాయి. భారతదేశం మరియు ఇతర పెద్ద దేశాలలో మూలధనం అనియంత్రితంగా ప్రవహించింది. ఆర్థిక వ్యవస్థ సరళీకరించబడినప్పటికీ నుండి భారతీయ స్టాక్ మార్కెట్ పెరిగింది. రాజకీయాలకు సంబంధించిన ప్రమాదాలు తగ్గాయి. పెట్టుబడిదారులు విస్తరించారు.